ఎక్స్క్యూజ్ మీ, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరది? సారీ, నేనేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నాను, క్షమించండి. హలో, నువ్వు చిత్ర కోసమేగా వచ్చావు? నేను వాళ్ళ అక్కయ్యని. నీ దగ్గర ఉన్నది మా నాన్న విజిటింగ్ కార్డ్. ఇప్పుడు ఆయన లేరు. గొడవ చేయడానికి రాలేదులే రంగా, తన పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాడు. లోపలికి రా, కాఫీ తాగి వెళ్దుగాని. ఇంట్లోకి రావడం నీకిష్టం లేదా? ఏం కంగారు పడకో. శత్రువని నేను నిన్ను ద్వేషించను. ప్రేమించే వాళ్ళని గౌరవించేదాన్ని నేను. చిత్ర ఫోన్ చేసి నీ గురించి చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. దా కూర్చో. నీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు. కాఫీ తాగు. నేనేవి నీకు ఉపకారం చేయడం లేదు. ఇందులో నా స్వార్థం కూడా ఉంది. నువ్వు చిత్రాన్ని పెళ్లి చేసుకోవాలంటే జైలుకు వెళ్ళాలి. పాత 3 కేసులు రీఓపెన్ అవుతాయి. నువ్వు నీ ఫ్రెండ్స్ లాని గౌరవించి శిక్షను అనుభవించాలి. ఆ తర్వాతే పెళ్లి. చట్టాన్ని ఎవరు గౌరవించరో, నిజాయితీగా ఎవరు ప్రవర్తించరో, ప్రేమకి ఎవరు దాసోహం అన్నారో వాళ్ళకి ప్రేమించే హక్కు లేదని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏది దక్కకుండా చేసేదాన్ని నేను. నువ్వు మంచివాడివని ప్రూవ్ చేసుకోవడానికి ఇదొక ఛాన్స్. వెళ్ళనంటే నో మేడం, నేను జైలుకి వెళ్ళడానికి సిద్ధమే. మీ నాన్న దీనికి? ఆయన నేను ఒప్పిస్తాను. సరే, స్టేషన్లో నీ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నేను నా ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తాను. గుడ్ లక్. థ్యాంక్స్ మేడం. What is this? Sorry man, ఇది my pop, your pop, and your father's prestige issue. ఆ పిల్లని మర్చిపో. Nobody goes to jail. Hey, come on guys, season. Leave me guys. ఎవరో పిల్ల కోసం ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు. Rob him up. నాకేమైనా పర్వాలేదు, అందరూ జైలుకి వెళ్ళి తీరాల్సిందే. రాహుల్, నీకు అసలు గుర్తుందా లేదా? నాలాంటి రిచ్ పీపుల్ ఎప్పుడు జైలుకు వెళ్ళలేదురా. అయినా మీ పాప్స్ కి ఐడియా నచ్చదు. నా మాట నన్ను బంధించే శక్తి ఎవరికీ లేదు. ఐఎమ్ గోయింగ్ టు జైల్. బాయ్. వీడు మనల్ని చిప్పకూడి తినిపించేలా ఉన్నాడు. క్యాచ్ హిమ్. చెప్పేది వినండి. ప్లీజ్. ఏంటండి, ఏమైందండి? నోరు మూసుకున్నావా సరే, లేదా అందరినీ చంపి పారేస్తాడు. చెప్పు, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? ఈ ఆర్సి పటేల్ వన్ అండ్ ఓన్లీ సన్ ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి? నీకేమన్నా డబ్బు కరువా, అమ్మాయిని కరువా? నేను కానీ చిటికేసి పిలిచానంటే వేల కొద్ది అమ్మాయిలు క్యూలో నుంచుంటారు. కావాలంటే నేనే సెలెక్ట్ చేసి పెట్టుండేవాడిని. అది వదిలేసి ఆ పోలీస్ దాన్ని చెల్లెని పట్టుకుని వేలాడతావట్రా? నేను తలుచుకున్నానంటే వాళ్ళిద్దరూ ప్రాణాలతో ఉండరు. బీ కేర్ఫుల్. చిత్రనేమి చేయకూడదు, నా మీద ఒట్టు. ఇది బిజినెస్ మ్యాన్ ఇల్లు. ఇక్కడ ఒట్టుకి ప్రమాణానికి ఎలాంటి విలువ ఉండదు. నన్ను కాదని నాది ప్రేమిస్తానన్నావంటే ఫుట్పాత్ మీద నిలబెట్టి షూట్ చేసి పారేస్తాను. నువ్వేం చేసినా సరే నా ప్రేమను నేను వదులుకోను. అది నాటకం ఆడుతోందిరా. నీ మెడకి ఉచ్చు బిగించి నన్ను దెబ్బ కొట్టాలని చూస్తోంది. అది ఉందనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. బ్యాల్ట్తో అది ఫినిష్. చిత్రనేమి చేయదు. నాకు తెలుసు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. భాషా, పైకి టికెట్ బుక్ చేయి. ఎస్, పేరు ఝాన్సీ. ఏమైనా సరే ఈవేళే పని అయిపోవాలి. ఓకే?
వాట్ షిట్ మేము ఐఎస్ఐ ట్రైన్ ట్యాంక్ బండ్ అసెంబ్లీ బ్రిడ్జిలు బంగ్లాలు అన్ని పేల్చేస్తామని గొప్పలు చెప్పారు కదయ్యా. ఇదేనా పేల్చేయడం అంటే? మీరు గ్యారంటీగా పని ముగిస్తారని పార్టీ కూడా అరేంజ్ చేశాను. చివరికి తలెత్తుకొని కూడా చేశారు కదయ్యా నన్ను. ఛీ! చూడండి, రాహుల్ ఎంత ముత్తుకున్నా తలుపులు తీయద్దు. ఇక మీరే వాడి కాపలా. ఝాన్సీ కనుక వచ్చి అడిగితే ఇంట్లో ఎవరు లేరని చెప్పండి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అండర్స్టాండ్? ఆర్సీ 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 ఏంటి ఆర్సీ? కొంపలు కూర్చే పనులు చేసేవాడిగా ఆర్సీ అయినా జరుసుకోకు. నిన్ను అరెస్ట్ చేయడానికో నీ పని పట్టడానికో నేను రాలేదు. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. నన్ను లేపేయడానికి క్రిమినల్స్ ని పంపిస్తూనే ఉండు. నేను వాళ్ళని పట్టుకొని వాళ్ళ ఎముకలు విరిచేస్తూనే ఉంటాను. ఎనీవే, క్రిమినల్స్ ని సప్లై చేస్తున్నందుకు గవర్నమెంట్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదే ఇంకొకరైతే ఇలా చేసేవారు కాదు కదా. ఈ తలుపు వేసి మిస్టర్ పటేల్, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా, పిచ్చనా కొడక అంటూ నేను బయటికి రప్పించి నువ్వు ఎదురు తిరిగితే నీ మొహం పగలగొట్టి నొసట గన్నుంచి కదిలితే ప్రాణాలు పోతాయని హెచ్చరించేవారు. అవునా? ఆ? నేను వేరు, నా స్టైలే వేరు. నీకు నేను జైలు ఇక్కడే క్రియేట్ చేస్తాను. నీకు నీ కొడుకే జైలు, నీ కొడుక్కి నా చెల్లెలు. నీది పాసం, నీ కొడుకుది ప్రేమ. ఎక్కడ ఎక్కడ నీ కొడుకు? చెత్త నా కొడుకు. ఉత్తమంలో ఉత్తముడు, పురుషోత్తముడు. ఓహో, జానకమ్మ గారా, శ్రీరామచంద్రుడి సతీమణి. నువ్వు కన్నది కొడుకున్నా లేక గుంట నక్కనా? ఏ ఫోక్సీ, ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రారా రే. స్టైల్ కొంచెం రీప్లేస్ చేశాను. జస్ట్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ వర్క్స్ అని. ఎలా ఉంది రేయ్? ప్రాణాలు ఇస్తాను, జైలుకు వెళ్తాను అని జంపాలు పలికి ఇప్పుడు దాక్కున్నావట్రా బచ్చా. నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందిరా. ఏ ఝాన్సీ, ఏమిటి ఉద్దేశం? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు? ఏయ్, మూసుకొని నించోవయ్యా. జైలుకు రాను అంటే తోక ముడుచుకొని వెళ్లేదాన్ని కాదు నేను. పోలీసుని నేను. తిక్క రేగిందంటే ఏం చేస్తానో ఆ భగవంతుడికే తెలియదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ రెండు కళ్ళు పీక్కేస్తాను. రే మిక్కీ మౌస్, నువ్వు ప్రేమించడం నిజమైతే, నువ్వు నీ అబ్బకు పుట్టడం నిజమైతే తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వస్తావు. లేదా రేపే నా చెల్లెలకు పెళ్లి చేస్తాను, దాన్నే తలుచుకుంటూ చేస్తావు. గుడ్ బై. రాహుల్, రాహుల్, లీవ్ మీ డాడ్. మేడం, నాకు తెలుసు నువ్వు గుడ్ బాయ్ అని. ఐ లైక్ యూ. రాహుల్ ఆగు, వెళ్ళొద్దు. రాహుల్, వెళ్ళొద్దు, ఆగరా. సార్ ఒక్క నిమిషం, మేడంతో మాట్లాడాలి. మేడం, నేను మీతో అన్నట్టుగా చిత్ర కోసం ఏం చేయడానికైనా సిద్ధమే నిరూపించుకున్నాను. కానీ నాకు కొంచెం భయంగానే ఉంది. జైలుకు వెళ్ళిన వాళ్ళకి పిల్లని ఇవ్వరు అంటారు. మీరు అలాంటి వారు కాదు, అలా అనరు అనుకుంటున్నాను. అయినా నువ్వు ట్యూబ్ లైట్ కాదు కాదు, టూ లేట్. జైలుకు వెళ్ళొచ్చిన వాడికి ఎవ్వరూ పిల్లనివ్వరు, నిజమే. నేను కూడా చచ్చినా నీకు నా చెల్లెల్నివ్వను. మీ నాన్న లాంటి వాళ్ళకి తెలిసి రావాలి, పోలీసులతో పెట్టుకుంటే దక్కేది దండం దశగుణమని. హ, మేము వేషాలు వేయడం మొదలు పెడితే నీలాంటి వాళ్ళు ఎలాంటి వేషాలు వేయడం కుదరదు. అందుకే నువ్వు జైలుకొచ్చేంత వరకు నాటకం వాడాను.
చిత్ర నీకు దొరకడం కలలో మాత్రమే. Take him! ఇది చాలా అన్యాయం, అక్రమం. చిత్రం నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని మాట ఇచ్చారు, ఇప్పుడు మాట తప్పుతున్నారు. You are a cheat. No, you are a cheat. ఇది మోసం, దొంగ, వంచన. ప్రేమ కోసం జైలుకి వెళ్ళిన పటేల్ గారి అబ్బాయి రాహుల్. ఏంటి మేడం అలా కూర్చుండిపోయారు? లేవండి వెళ్దాం. ఎక్కడికి? ఏయ్, అదేంటి అలా అడుగుతావ్? అతను జైలుకి వెళ్ళింది నీకోసం. ఒకసారి వెళ్ళి అతన్ని చూడాలనిపించట్లేదా? ఏలెవరు చేయని పని తను చేశాడే. ఈ కాలంలో ఎవరలా చేస్తారు? అలాంటి వాళ్ళు ఉంటే పిక్చర్ తీసేవాళ్ళు కదా. అందరూ అంతే, ఒక్కలో ఇద్దరో మంచి వాళ్ళు ఉంటారు. అదే దేవదాస్ రామదాస్. రామదాస్ ఎవరు? ఆయన లవర్ కాదే, శ్రీరాముడి భక్తుడు. అది ఒక టైప్ లవ్ స్టోరీయే కదా. ఇప్పుడున్న వాళ్ళలో 90% ఒట్టి మోసగాళ్లే. మాటలు చెప్పి కాలాన్ని వెళ్ళబుచ్చుతారు, కార్ చూపించి కార్లోకి లాగుతారు, డబ్బులు చూపించి బట్టలు ఇప్పేస్తారు. వాళ్ళ పని అయిపోయిందా ఎస్కేప్ అయిపోతారు. ప్రేమికుడంటే ఇతనే. ఇలాంటి వాళ్లకు ప్రాణం ఇచ్చినా చాలదు. నిన్ను చూస్తూ చనిపోతానన్నాడు. ఇప్పుడు నిన్ను చూడకుండా ఎలా ఉన్నాడో పాపం. లేవు వెళ్దాం. ఐమ్ సారీ, అక్కయ్యకి తెలిస్తే కాల్చి పరుస్తుంది. నేను అనుకున్నాను నువ్వు ఇలాగే అంటావని. ఈ ప్లాన్ నీది మీ అక్కయ్యది కదూ. చేయక దిల్లులేని నిన్ను లవ్ చేశాడు చూడు. నువ్వు దేనికి పనికి రావే. వెళ్ళి ఏ ఏట్లోనూ దూకి చావు. రండే వెళ్దాం. నిన్ను చూడటానికి ఎవరు అమ్మాయిలు వచ్చారు రా. చిత్ర, హాయ్ రాహుల్. హాయ్. హలో రాహుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ సారీ. మీకు నో ప్రాబ్లం. ప్రేమ కోసం ఇంకా ఎన్ని కష్టాలైనా పడతాను. వాళ్ళెవరు మిమ్మల్ని జైల్లో వేయడానికి? పాపిష్టోళ్ళు. వాళ్ళకి ఇంకెవరూ దొరకలేదా? లవ్ చేయడం తప్ప చేస్తే వాళ్ళ అబ్బా గంటేం పోయిందట. ఎంత హుషారుగా తిరుగుతుండేవారు, ఎలా అయిపోయారో చూడండి. ఏమండి, ప్లీజ్ నేను చూడలేకపోతున్నాను. దయచేసి వదిలిపెట్టండి. మాట్లాడడం పూర్తయిందిగా మేడం, టైం అయింది, బయలుదేరండి. ఒట్టి మాటలేనా? కౌగిలించుకొని బోర్ నేడవాలనిపిస్తోంది. దానికి అవకాశం లేదా? నువ్వు అలా చూసినందుకే నిన్ను లోపలేసుంటారు. నిన్ను వదిలిపెట్టనే కూడదు. చిత్ర మీతో రాలేదా? ఎలా ఉంది తను? తన వల్లేగా జైలుకొచ్చావు. తను ఇంకా తలుచుకుంటూనే ఉన్నావా? తన్ని మర్చిపోలేవా నువ్వు? తనని మర్చిపోయిన క్షణమే ఈ బాడీ శవంగా మారుతుంది. చిత్ర, హే, నువ్వు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉన్నావు? మీ అక్కయ్య ముందేమో మన పెళ్లి కొప్పుకుంది. నేను జైలుకి రాగానే కుదరదు అంటోంది. నిన్ను కిడ్నాప్ చేస్తే క్రైమ్, నిన్ను చూడకపోతే పెయిన్. నువ్వేదైనా ఇస్తే తాగి చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి నాకు కొంచెం విషయం తెచ్చివు చిత్ర. I love you, Chitra. I love you, Chitra. I love you. అదిటివు, అదివు. ఆ రామదాస్ నాయుడికి ఏ తారీఖున ఫోన్ చేస్తారో చూడండి. ఆ నాయుడిది ఏసెల్ రా. బిఎస్ఎన్ఎల్, హెచ్, ఎయిర్టెల్ లేక రిలయన్స్? వాడి దగ్గర సెల్ ఫోన్స్ ఎందుకుంటారా? వాడు చాలా తెలివైన వాడు. అన్ని గవర్నమెంట్ ఫోన్సేగా. ఆ నెంబర్స్ సరిగ్గా నోట్ చేయరా. పేపర్లో అతను ఫోటో పడింది గుర్తుందా? దానికి ముందు రోజు ఆ తర్వాత రోజు అతని గురించి ఒక న్యూస్ వచ్చింది. ముందు అది ఎక్కడుందో వెతకండి. ఇదిగో అక్క, ఆ ఆర్సీ పటేల్కి విశ్వాసపాత్రులుగా ఉంటూ పనిచేస్తున్న వాళ్ళ లిస్టు, వాళ్ళ అడ్రస్లు, లావాదేవీ వివరాలు, ఇచ్చిన లంచాలు, అంతేకాకుండా బినామీ పేరున ఇళ్ళు, అన్ని వివరాలు తారీఖులతో సహా ఉన్నాయి. ఇదొక్కటి చాలక్క వాడి పని పడ్డానికి. ఆ అబ్కారీ అకౌంట్ ముందుటివ్వు. అదే వాడిని దెబ్బతీసే ఆయుధం. ఆ ఫైల్ ఓపెన్ చేసి కాపీ తీ. కంటిన్యూ చేయి. అది
రంగా మేడం? మన డిపార్ట్మెంట్ కోడ్ ఎక్సెస్ లో కిట్ట అశోక్ కుమార్ గెస్ట్ హౌస్ వీటన్నిటి ఫోన్ నంబర్లు 4 కాపీలు తీ. ఓకే? ఓకే మేడం. అక్క రాహుల్ నేను ఎందుకు జైలుకి పంపా? ఏంటి అందరూ రెడీయేదా? తలో కాపీ ఉంచుకోండి. ఓకే ఓకే మేడం. ఫ్లాపీస్ జాగ్రత్త. అలాగే మేడం. టికెట్ అందరూ వెళ్ళి బట్టలు మార్చుకొని త్వరగా రెడీ అయ్యారు. క్విక్. అక్క ఏంటి నీ గోడు? నన్ను అడగకుండా జైలుకి ఎందుకు వెళ్ళావు? అంత పెద్ద దాని అయిపోయావా నువ్వు? అది కాదక్క. అది కాదంటే ఏది కాదు? నాకు టైం లేదు, త్వరగా విషయానికి రా. నీ ఇష్టం వచ్చినట్టు తిరగడానికి నువ్వేం చిన్నపిల్లవి కాదు. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో చెప్పు. రాహుల్ ని జైలుకు పంపించింది వాడొక కంత్రి, లోఫర్, ఫ్రాడ్, మానవ రూపంలో ఉన్న ఒక మృగమరి. వాడి మీద జారిపడే ముందు వాడి తండ్రి దరిద్రపు జాతకాన్ని చూసి జడుచుకొని నీ జాతకాన్ని నువ్వే మార్చుకుంటావు. నేను వాడికి సమాధి కట్టాలనుకుంటుంటే నువ్వు వాడి మీద ప్రేమ కురిపిస్తున్నావు. మీరు వెళ్ళండి, ఒక్కరిని కూడా వదలకూడదు. మన వాళ్ళందరికీ ఫోన్ చేసి అన్ని చోట్ల ఒకేసారి దాడి చేయండి. నేను అందరికీ ఫోన్ చేస్తాను. ఓకే? ఓకే మేడం. ఎవరు ఏది మర్చిపోలేదుగా? లేదు మేడం. తెలుగు యువత వర్ధిల్లాలి. తెలుగు యువత వర్ధిల్లాలి. చూడు, ఈ రోజు నుంచి హాస్టల్ బంద్. నువ్వు నాతోనే ఉంటున్నావు. పెద్ద పెద్ద గొడవలు జరిగేట్టున్నాయి, జాగ్రత్తగా ఉండు. ఇలారా. నా తలరాత ఏటూ సరిగ్గా లేదు. నువ్వైనా సంతోషంగా ఉండవు. నేనున్నంత వరకైనా నా మాట విను. ఆ తర్వాత నీ ఇష్టం. లేదక్కా, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. కానీ నువ్వు తప్పు చేసావని ఎందుకు అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంకా చిన్నపిల్లవి. చిన్నపిల్లలు ఏం చేయాలో చెప్పు. పడిపోకుండా ఉండాలంటే పెద్దోళ్ళు చేపట్టుకుని నడవాలి. చూసావా, అన్నీ నీకే తెలుసు. కానీ ఇంకా చిన్నతనం పోలేదు. పిచ్చిదానా, వెళ్ళి స్నానం చేసి భోంచేయి. వెళ్ళు. ఒక మనిషికి మరీ ఇంతగా ప్రశ్నిస్తే ఏమవుతుంది? తట్టుకోలేక తిరగబడతారు. కొందరైతే ఆ టెన్షన్ భరించలేక క్రిమినల్స్ అవుతారు. ఈ రోజు ఝాన్సీ చేసిన పనికి జనం చప్పట్లు కొడుతూ తన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను కనకదుర్గ అవతారమని అందరూ చెప్పుకుంటున్నారు. ఈ సమయంలో నేను నా అధికారాన్ని చెలాయిస్తే తను తనకు తెలిసిన మన వీక్నెస్ ని బయట పెడుతుంది. దాంతో మనం క్లోజ్. ఐ థింక్ యూ బెటర్ గో ఫర్ ఏ కాంప్రమైజ్. కాంప్రమైజా? లండన్, పారిస్, హాంకాంగ్ వాళ్ళతో చేతులు కలిపిన నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాంతో చేతులు కలపాలా? నో. మాఫియాతోనూ, రౌడీలతోనూ, హంతకులతోనూ చేతులు కలుపుతారు. అంతకంటే 1000 టైమ్స్ బెటర్ కదా ఇది. కమిషనర్, మీకు తను మామూలు ఆడది. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ నాకు తెలుసు. అలాంటి మగాడినే చూడలేదు. ఆమెకున్న గట్సు, స్పీడు. ఒకే రాత్రిలో టోటల్ సిటీనే మార్చేస్తాననే ఆ తెగువ ఇంపాసిబుల్. నేను వేరెవరిలోనూ చూడలేదు. తనలో ఏదో ఒక లక్ష్యం, ఆలోచన ఉన్నాయి. లేదంటే ఇలా జ్వాలగా మారేది కాదు. ఝాన్సీని మీ దగ్గరకు పంపించే బాధ్యత నాది. తనకి ఎలాంటి బహుమతి ఇచ్చి మీ వైపు తిప్పుకుంటారో మీ ఇష్టం. తను ఒప్పుకుంటే మీకంటే అదృష్టవంతులు వేరెవరూ ఉండరు. ఏమంటారు? ఓకే. నీకు ఇన్ని గట్స్ ఉన్నాయని తెలియక ఇంతవరకు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు నీకు సన్మానం చేసే టైం వచ్చింది. ఇదిగో, ఇది సంజీవరెడ్డి నగర్లో నాకున్న 100/100 సైట్. ఇది నీకే. పోతే ఇది ఖాళీ చెక్ బుక్. నీకెంత కావాలంటే అంత ఫిలప్ చేసుకోవచ్చు. ఇక ఇది నా కొత్త గార్మెంట్ ఫ్యాక్టరీ.
నీ పేరు మీదకి మార్పిస్తాను. ఇవన్నీ నీకే. ఎవ్వరూ ఇవ్వలేని 6x3 అడుగుల స్థలం నేను పుట్టినప్పుడే నాకు రెడీగా ఉంది. సో నీ స్థలం నాకు అక్కర్లేదు. నా తల్లిదండ్రులు ఇచ్చిన చెక్కే నేను ఇంకా క్యాష్ చేసుకోలేదు. సో నీ చెక్కు నాకు అవసరం లేదు. నా ఒంటి మీద బట్టలు నా కష్టానికి ప్రతిఫలంగా గవర్నమెంట్ ఇచ్చినవి. నీ గార్మెంట్ ఫ్యాక్టరీలో తయారైనవి కాదు. సో అది క్యాన్సల్. నాకు కావాల్సిందల్లా ఒకటే, జీవితాంతం నీకు సెక్యూరిటీ ఇచ్చి సెల్యూట్ కొట్టే చట్టానికి నువ్వు సెల్యూట్ కొట్టాలి. ఆగస్ట్ 15 జనవరి 26 సెల్యూట్స్ కొట్టించుకునే నేను నీకు సెల్యూట్ కొట్టాలా? గెట్ అవుట్, అవుట్. అంత ఈజీగా నీ జీవితంలో నుంచి నన్ను బయటికి గెంటేలేవు పటేల్. నేనేవి మహేష్ చౌదరిని కాను. మహేష, ఎలా తెలుసా అతను నీకు? ఎవరతాను అతనికి? అక్కవా, చెల్లెలివా, భార్యవా, లేక ప్రియురాలివా? అతడి ప్రాణాన్ని. 1 2 3 4 5 6 7 8 1 2 3 4. Hello, sir. Tell me, how can I help you? Excuse me. పప్పు రిలాక్స్ అవడానికి. ఎస్ మిస్టర్ పటేల్, నేనేం చేయాలి? నువ్వు డాన్స్ చేయడం ఆపేయాలి. 2 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో గడపాలి. నీ గొంతుని, సంగీతాన్ని, సాహిత్యాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాలి. ఎందుకని? నీ స్థానంలో వీడు ఆడి పాడి పాపులర్ సింగర్ అవ్వాలి. వీడు మా అక్కయ్య కొడుకు. ఖాళీ చెక్. నీకు ఎంత కావాలంటే అంత ఫిలప్ చేసుకో. See you. హలో హలో, ఆగండి. అలా వెళ్ళిపోతారేంటి? నా మాట వినరా? మీరేమైనా హిట్లర్ అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, వాడే వీడు. ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? అదే నా వృత్తి. నకరాలు చేసావనుకో నరకానికి వెళ్తావు. జాగ్రత్తగా ఉంటే బతికిపోతావు. నువ్వు తెలివైన వాడివని నాకు బాగా తెలుసు. నేను చెప్పిన పని చేస్తావు. వెళ్ళరానా? మహేష్, 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 మహేష్. హ్యాపీ బర్త్డే టు యూ. ఆర్సీ పటేల్ నీ దగ్గరకు వచ్చాడట. నువ్వు 100 ఏళ్లు బతకాలి. 2 ఏళ్లు నువ్వు డాన్స్ చేయకూడదని కండిషన్ పెట్టాడట. వావ్, డెలిషియస్. నువ్వు టేస్ట్ చేస్తావా? నేను అడుగుతుంది ఏమిటి? నువ్వు చెప్పు. ఐ లవ్ యూ. నేను టెన్షన్ పడుతుంటే నీకు ఆటలుగా ఉందా? వాడు వచ్చాడా? ఎందుకు టెన్షన్ పడతావు? ఒకవేళ ఏమన్నా జరిగి నేను చనిపోతే నువ్వున్నావు కదా రివెంజ్ తీసుకోవడానికి, ఝాన్సీ రాణి లాగా. తీసుకో, ఈ నెక్లెస్ వేసుకో. నాకేమొద్దు. ఇంత జరిగితే వెంటనే నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. వాడు అంత చూసి ఉండేదాన్ని. నువ్వు అంత పని చేసి ఈ ఉద్యోగం పోగొట్టుకోకూడదని నేను కమిషనర్ గారితో చెప్పాను. సెక్యూరిటీ ఇస్తానన్నారులే. అయినా ఎవరో ఏదో అనగానే అది జరిగిపోతే నువ్వెందుకు, నేనెందుకు, ఆ దేవుడెందుకు? నన్ను నిన్ను ఎవ్వరూ విడదీయలేరు. కమాన్ యార్, మనం పాటలు పాడుకోవాలి, మాట్లాడుకోవాలి.